మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపరు, ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న 1,60,000 ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారో ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి, ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు. ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. కోర్ట్స్ ద్వారానా సార్? కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా. నేను అనేది అంటే ఫస్ట్ ప్రైమరీగా ఏం చేయాలి సార్? ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్. వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లు వెళ్ళక ముందు మన కంట్రోల్లో ఉండగా మనం ఆపడం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను. అదే మీరు అన్న మాట డిస్కషన్కి వచ్చింది. వేరే స్టేట్లతో మాట్లాడటం, నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడగలను, తమిళనాడుతో వెళ్ళి మాట్లాడగలను, లేదంటే ఎస్పీ గారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు, సీజ్ చేసి ఢిల్లీ నుంచి సీజ్ చేశారు. ఇవన్నీ చేయొచ్చు, కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉండి. ఎందుకంటే రాజస్థాన్లో వైష్ణవైట్స్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగినాయి. సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క చెట్టును కూడా కొట్టకుండా చూసుకోవాలి. నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫామ్స్లు పెరుగుతున్నాయి. దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు, దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. అన్నీ ఉన్నాయి సార్.